రిపీట్ అయింది. పతంగి ఎగిరింది. ఎంఐఎం జెండా రెపరెపలాడింది. గ్రేటర్లో సీట్లు తమ వారి ఓట్లు ఎటూ పోలేదు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం కోట చెక్కు చెదరలేదు. ఎంఐఎం దాటికి ఎంబీటీ గల్లంతైపోయింది. మైనార్టీ ఓటర్లను ఎంఐఎం తప్ప ఏ ఒక్కరూ ప్రభావితం చేయలేకపోయారు. ఇంకా చెప్పాలంటే 2009 ఎన్నికలతో పోల్చుకుంటే ఎంఐఎం మరింత మెరుగుపడింది. పలు డివిజన్లలో ఓట్ల శాతం కూడా బాగా పెంచుకుంది. యంగ్ జనరేషన్ను ఆకర్షించింది ఎంఐఎం. గ్రేటర్ ఎన్నికల్లో విపక్షాలన్నింటికీ ఊహించని షాక్ తగిలింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. కానీ ఎంఐఎంను మాత్రం ఎవరూ కదిలించలేకపోయారు. పాత బస్తీలో ఎంఐఎం చెక్కు చెదరలేదు. మైనారిటీ ఓట్లన్నీ దాదాపుగా ఎంఐఎం ఖాతాలోనే చేరిపోయాయి. ఈ ఎన్నికలతో ఓల్డ్ సిటీలో ఎంఐఎం దమ్మేంతో చూపించింది. గతంలోనూ వర్తమానంలోనూ ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులోనూ తమనెవరూ ఢీకొట్టలేరని ఎంఐఎం స్పష్టం చేసింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఎంఐఎం మరింత మెరుగైంది. గెలిచిన అన్ని డివిజన్లలోనూ ఎంఐఎం ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. ఫలితాలు దాదాపుగా గత ఫలితాలలాగానే ఉన్నా ఓటింగ్ శాతం పెరగడం ఎంఐఎంలో కొత్త ఉత్సాహాన్నిస్తోంది. 6 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా ఓటింగ్లో పాల్గొంది. వారిని ఎంఐఎం బాగా ఆకర్షించింది. ఇది ఓటింగ్ శాతం పెరగడానికి దోహదపడింది. ఇంకా చెప్పాలంటే పాత బస్తీ ప్రచారంలో ఎంఐఎం దూసుకుపోయింది. అందరికంటే ప్రచారం డిఫరెంట్ గా నిర్వహించింది. ఇటు అసదుద్దీన్, అటు అక్బరుద్దీన్, అలాగే సాధారణ కార్యకర్తలు నడుచుకుంటూనే ప్రచారం నిర్వహించారు. పాత బస్తీలో ఇంటింటికి వెళ్లి పలకరించారు. ఇదంతా ఎంఐఎంకు ప్లస్ గా మారింది. పోలింగ్ సందర్భంగా పాత బస్తీలో నెలకొన్న ఉద్రిక్తతలతో ఎంఐఎంలో ఏదో గుబులు కనిపించినా అదేం లేదని తాజా ఫలితాలతో తేలిపోయింది. గ్రేటర్లో ఎంఐఎంకు తిరుగులేని పట్టుంది. ముఖ్యంగా పాత బస్తీలో ఎంఐఎంను ఎదిరించి ఏ పార్టీ నిలవలేదు. అంతెందుకు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తుపాను సృష్టించిన పాత బస్తీలో మాత్రం ఆ గాలి కనిపించలేదు. అది ఓల్డ్ సిటీలో ఎంఐఎం సత్తా. అయితే గ్రేటర్లో ఎంఐఎంకు సీట్లు మాత్రం కన్సిస్టెంట్ గా వస్తున్నాయి. 2009లో 43 స్థానాలు సాధించింది. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, మంచి ఊపు మీదున్న టీడీపీ కూడా ఎంఐఎంను ప్రభావితం చేయలేకపోయాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ ఎంఐఎంకు అటు ఇటుగా పాత ఫలితాలే రిపీట్ అయ్యాయి. మొత్తానికి గ్రేటర్లో తన కోటాకు ఎలాంటి లోటు లేకుండా ఎంఐఎం సత్తా చాటింది. సాధారణంగా అన్ని పార్టీలకు అటు ఇటుగా ఫలితాలొచ్చిన ప్రతిసారి అధికార పక్షం ఎంఐఎం సపోర్టుతో మేయర్ను నిలబెడుతుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.